వెల్కమ్ టు T10. ఉద్యోగులు ఆదివారాలు కూడా పని చేయాలన్న L&T చైర్మన్ సుబ్రహ్మణ్యం పై విమర్శల వెల్లువ కొనసాగుతుంది. తోటి కార్పొరేట్లు కూడా ఆయనపై చురకలు అంటిస్తున్నారు. ఈ జాబితాలో తాజా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CEO ఆదర్ పూనావాలా వచ్చి చేరారు. ఉద్యోగులు ఆదివారాలు కూడా పని చేయాలన్నది చాలక రోజంతా జీవిత భాగస్వామిని చూస్తూ ఎవరుండగలరని L&T చైర్మన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనానికి దారితీశాయి. సామాన్యులు ఆయనపై విమర్శలు ఎక్కుపెడుతుంటే కార్పొరేట్లు కూడా సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించడం ప్రారంభించారు. తొలుత హర్ష గోయంకా, ఆ తరువాత ఆనంద్ మహీంద్ర, ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CEO ఆదర్ పూనావాలా కూడా ఈ లిస్ట్ లోకి వచ్చేశారు. L&T చైర్మన్ కు పరోక్షంగా చురకలు అంటిస్తూ పూనావాలా చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆదర్ పూనావాలా ఆనంద్ మహీంద్ర అభిప్రాయంతో ఏకీభవిస్తూ, నేను అద్భుతమైన వ్యక్తిని నా భార్య నటాషా పూనావాలా కూడా భావిస్తుంది. ఆదివారాలు అలా నన్ను చూస్తూ గడిపేయగలదు. ఎంతసేపు కాదు, ఎంత నైపుణ్యంతో పని చేశామన్నది ముఖ్యమని ఆయన కామెంట్ చేశారు. అంతేకాకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలన్న హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేశారు. అంతకు మునుపు ఓ సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతూ L&T చైర్మన్ కు చురకలు అంటించారు. వారానికి 48, 70, 90 గంటలు పని చేశామా లేదా అన్నది ముఖ్యం కాదు, ఎంత నాణ్యమైన పని చేశామన్నది ముఖ్యం. నా భార్య అద్భుతమైన వ్యక్తి, ఆమెను చూస్తూ నేను ఉండిపోగలను అని అన్నారు. అంతకు మునుపు RPG గ్రూప్ చైర్మన్ హర్ష గోయంకా కూడా వారానికి 90 గంటలు పని చేయాలన్న సూచనను తోసిపుచ్చారు. ఇది సక్సెస్ కు సూత్రం కాదని, అలసటకు మాత్రమేనని స్పష్టం చేశారు. సండే పేరును సండే డ్యూటీగా పేరు మారిస్తే పోలా అని సెటైర్ పేల్చారు. ఇక మాజీ బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా కూడా సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆయన కామెంట్స్ లో స్త్రీ ద్వేషం కనిపిస్తుందని అన్నారు. ఇతర దేశాలతో భారత్ పోటీ పడాలంటే ఇక్కడి యువత వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సూచించడంతో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఇక తోటి కార్పొరేట్ బాసుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయని L&T చైర్మన్ అస్సలు ఊహించి ఉండరంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. చూస్తూనే ఉండండి T10.